హలో అండి అందరికీ. ఒక విషయంలో మాత్రం నరేంద్ర మోడీ తన యొక్క క్రెడిబిలిటీని, తన యొక్క ఇప్పటివరకు కాపాడుకున్న ఇమేజ్ని కోల్పోయారు. ఆ విషయం ఏంటి అంటే, ఏదైతే పహల్గామ్లో మన యొక్క టూరిస్టుల మీద పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఆ ఉగ్రవాదుల్ని ఇప్పటివరకు కూడా మన భారత బలగాలు పట్టుకోలేదు. అలాగే ఏదైతే పాకిస్తాన్లో పోయి దాడి చేసి యుద్ధం ఒక పీక్ సమయంలో ఉండగా మంది పైచేయి సాధిస్తున్న సమయంలో ఏదైనా పాకిస్తాన్కి ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి భారతీయులకు అందరూ కూడా చాలా గట్టిగా కోరుకుంటున్న సమయంలో నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయం అనేది ఒక్కసారిగా అందరి భారతీయులకు కూడా కోపాన్ని తెప్పించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు దాన్ని అలా వదిలేసినాం అనుకో, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలా కాకుండా ఏదైతే 1971లో మన ఇందిరాగాంధీ గారు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఎలా విడగొట్టిందో అలాగే పాకిస్తాన్ని విడగొట్టి పీఓకేని మనం ఆధీనంలోకి తీసుకొని బెలుచిస్తాన్ని ఒక ప్రత్యేక దేశంగా చేసి ఇంకా కొంత భాగాన్ని ఏదైతే ఫక్తున్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ అప్పచెప్పి అక్కడ మన యొక్క మన యొక్క ఛాయలు, మన యొక్క గుర్తులు ఉండేటట్లుగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ పాకిస్తాన్ దేశంలో ఉండేట్టుగా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే గతంలో ఎన్నడూ లేనంత వీక్గా పాకిస్తాన్ ఉంది, మనం ఏంటంటే ఎన్నడూ లేనంత బలంగా మనం ఉన్నాం. ఇలాంటి సందర్భంలో యుద్ధం ఒక స్థాయి వెళ్తున్నప్పుడు, ఒక మెట్టెక్కింది, రెండు దేశాలు పరస్పర పోరాడుతున్నప్పుడు మనం ఒక స్టెప్ ముందు తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు అటాక్ చేస్తే మనం డిఫెండ్ చేస్తున్నాం, అలా కాదు. మనమే ఒక 100 బ్రహ్మోస్లు కనుక వాళ్ళ దేశం మీద వేసినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తారు. అర్థమైందా? వాళ్ళ దేశంలో కాపాడుకోవడానికి వాళ్ళు చూస్తారు. కాకపోతే నరేంద్ర మోడీ గారు చేసిన తప్పేం తెలుసా, వాళ్ళు దాడి చేస్తుంటే, బలమైన దేశం మీద వాళ్ళు దాడి చేస్తుంటే మనం డిఫెండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ అందరికీ నచ్చలేదన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సీజ్ ఫైర్ యుద్ధం అనేది ఒక మంచి దశలో ఉన్నప్పుడు, పాకిస్తాన్కి ఒక మంచి బుద్ధి చెప్పాలి అనుకున్న సమయంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఒక బలమైన నాయకుడు అని చెప్పేసి ఆయన 2014 గెలిచినప్పుడు కానుంచి అనుకున్నారు. ఇప్పుడు ఒక బలమైన నాయకుడు ఎలా ఉంటాడు అంటే ఒక పుతిన్, ఒక ఇందిరాగాంధీ. ఎందుకు పుతిన్, ఇందిరాగాంధీ అంటే పుతిన్ దాదాపు అటు అమెరికాకి, వెస్టర్న్ ప్రపంచానికి ఎదురుబడి నిలబడి ఏదైతే ఉక్రెయిన్ని దాదాపు 30-40% ఆక్రమించుకున్నాడు. అంటే ఒక బలమైన నాయకుడు అలా ఉంటాడు. అందరూ ఏమనుకున్నారంటే నరేంద్ర మోడీ కూడా ఒక బలమైన నాయకుడు, ఈసారి ఎలా అయినా కానీ పాకిస్తాన్కి బుద్ధి చెప్తాడని చెప్పేసి మన భారత ప్రజలు మోడీ గారి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అర్థమైందంటే ఆయన యొక్క క్రెడిబిలిటీ, ఆయన యొక్క ఆయన యొక్క అట్లా ఉంటుంది. అంటే నరేంద్ర మోడీ గారు ఒక శక్తివంతమైన నాయకుడు అని చెప్పేసి, మన విశ్వగురువు అని చెప్పేసి మనందరం ప్రొజెక్ట్ చేస్తాం. అలాంటప్పుడు అటు పుతిన్, ఇందిరాగాంధీ స్థాయి నాయకులు నరేంద్ర మోడీ గారు అనుకున్నప్పుడు పిచ్చి పాకిస్తాన్ అసలు తీవ్రమైన నష్టాల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి IMF బెయిలిస్తే కానీ వాళ్ళు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఇంత దృఢమైన నాయకుడు మనకి ఇండియాలోనే దాదాపు 4th లార్జెస్ట్ ఆర్మీ మనకు ఉంది, పాకిస్తాన్ ఎక్కడో పాతాళంలో ఉంది. ఇలాంటప్పుడు ఆ పాకిస్తాన్ని విడగొట్టి మనకి ఈ పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పిస్తారని చెప్పేసి అందరూ అనుకున్నాం. కాకపోతే ఒక్కసారిగా నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం, సీజ్ ఫైర్ నిర్ణయం అనేది ఒక్కసారిగా దేశంలో నరేంద్ర మోడీ పట్ల తీవ్రమైన వ్యతిరేకతని పంపించింది. అంటే ఇప్పటివరకు కూడా నరేంద్ర మోడీ గారిని పొగిడేటోళ్ళు, ఈవెన్ బీజేపీ కార్యకర్తలు, హిందూ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఏమంటారంటే ఇప్పటివరకు కూడా నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకుడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారో ఒక్కసారిగా నరేంద్ర మోడీ గారి క్రెడిబిలిటీ అనేది ఎక్కడో పాతాళానికి పడిపోయింది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క ఎంటైర్ విషయంలో పెహల్గామ్కి కారణమైన ఈ యొక్క ఇష్యూ కారణమైన ఆ ఉగ్రవాదుల్ని ఒక్కడిని కూడా పట్టుకోలే, ఒక్కడిని కూడా చంపల. అయినా కానీ మన ఎలా అంటే మన ఏదో సింధూరం, మా యొక్క పిల్లలు బొట్లు తీస్తే సింధూరం అని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళని చంపలే ఎలా న్యాయం జరిగిద్దన్న ఒక విషయం కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ నరేంద్ర మోడీ తన యొక్క ఏదైతే ఈ యొక్క ఇన్సిడెంట్తో ఆయన ఫోటోలకి పోజ్ ఇచ్చే ప్రధానమంత్రి కానీ, ఏదైతే గ్రౌండ్లో యుద్ధం వస్తే దాన్ని తట్టుకొని నిలబడే అంత ధైర్యం ప్రధానమంత్రికి లేదు అని చెప్పేసి అన్ని వర్గాలు, ఈవెన్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా అంటున్నారంటే నరేంద్ర మోడీ ఈ యొక్క ఇన్సిడెంట్తో తన గ్రాఫ్ ఎంత ఘనంగా పోగొట్టుకున్నాడో మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.